6 గ్యారెంటీ పథకాలు ఎట్లున్నాయి? అయితే టైం తీసుకుంటుంది కదా. 6 గ్యారెంటీలు అంటే టైం పడుతుంది కదా. ఆడికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన వీడికి కూడా ఇవ్వాలి కదా. అసలు అది మనము ఒకటిసారి ఎగిరితే పడితే కాదు కదా. టైం ఇవ్వాలా చేస్తాడు. ఇంకా కాల పరిమితం ఉన్నది కదా. పాలన మీద ఎట్లా అనిపిస్తుంది మీకు? పరిపాలన మాకైతే ఓకే. రాగానే ఓడేం ఆయుధం పెట్టాడు. సహజంగా అందరు చేసుకుంటూ పోతారు. ఏ నాయకుడు అయినా న్యాచురల్గా చేస్తున్నాడు. బాకిలు ఇప్పుడు ఏమంటారు చూడు, దున్నుడు ఆడితే అయిపోయింది, దులుపుడు ఈడ అంత అవుతుందా? అది కాదు కదా. చేసే కాడికి ఎవడి బేసిక్ వాడికి ఉంటుంది. వీడు కూడా పర్వాలేదులే చేయగలుగుతాడు. ఇంకో 3 సంవత్సరాలు ఉంది అని గ్యారెంటీ ఉంది. ఎంతో కొంత ఏ నాయకుడు వాడు కూడా 3 ఎకరాలని ఇచ్చిండా, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిండా. ఎవడి ఇలా సహజం. ఇప్పుడు ఏనా గద్దెనెక్కాల దానికోసమే మనం పబ్లిక్ ఏమనుకుంటారు, ఏదో ఇంత ₹1 ఇస్తే ఆయన ఓటేస్తాడు అయిపోతుంది. సహజంగా అవుతుంది అని అనుకుంటున్నాం మేమైతే. రైతుల పరిస్థితి ఎట్లుంది మరి? రైతులు అంటే ప్రకృతికి ఏం చెప్తాం చెప్పు. ఏ నాయకుడైనా వస్తుంది, భరోసా వస్తుంది, బంద్ వస్తుంది. ఇప్పుడు వేస్తున్నాడు కదా, దాన్ని ఏమంటారు, బోనస్ 500 బోనస్ వేస్తున్నాడు కదా. ఇంతకుముందు కూడా వేసిండు, 2 సార్లు 3 సార్లు వేసిండు కదా రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి. అయితేనే ఉంటాయి. అమ్మ ఇంట్లో కథ ఎక్కడ దాకా వచ్చింది? మాకైతే ఆ స్టేజ్లో లేము మేము. అవుతున్నాయి, నడుస్తుంది వరకు. అందరికి ఇచ్చిన వాళ్ళకు బేస్మెంట్ వరకు అయినాయి. అమౌంట్లు కూడా పడుతున్నాయంట. 1 లక్ష అట్లా వర్క్ మీదకి వెళ్ళి. 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఎట్లా అసలు పథకాల పరిస్థితి ఎట్లుంది అసలు? పథకాలు అంటే ఇక గవర్నమెంట్ ఇక ప్రభుత్వం అదే నడుస్తున్నది. గ్యారెంటీ ఏమి ఒకటి కరెంటు మాఫీ చేసిండు. పెన్షన్లు ఎప్పటి సంది వస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పటి సంది. 2 ఏళ్ళు అవి ఆడోళ్ళకు ఇస్తామన్నాడు, అవి ఇవ్వలేదు. ఇవి ఆడోళ్ళకు 2 ఏళ్ళు ఇస్తున్నాడు. 2000 అధికారంలోకి వస్తే 2500 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. 4,000 ఇస్తున్నాడు. వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. మరి ఇళ్ళకు శాంక్షన్లు కొందరికి ఇలా కొందరు కావాలి. మరి నిరుద్యోగులకు అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు. ఏవి లేవు. కొందరు బాధపడుతున్నారు, కొన్ని జరుగుతున్నాయి. అవి ఒకటి ఈ బస్సులు అది వట్టిగా పెట్టిండు. అది ఎందుకు ఈ బస్సులు ఏంటికి? అది ఒకటి 50-50 ఆడలకు మొగలకు సగం పెట్టేది. అది ఒకటి ఆ తప్పు పెట్టిండు. జరుగుతాయి రాజకీయం అన్నప్పుడు సామరస్యంగా జరుగుతాయి. ఇటువన్నీ కొన్ని అవకతవకలు నడుస్తున్నాయి అన్ని కూడా. ఇక ఉద్యోగాలు అంటే ఎటువంటి ఉద్యోగాలు అయితే ఈ రోజుల్లో ఎక్కడ అందుతున్నాయో ఎక్కడ పోతున్నాయో. ఇంద్రమిల్లు ఏంది కాక మరి? ఇప్పుడు మొత్తం ఊర్లలో ఇంద్రమిల్ల కోసం బాగా పోటీ పడుతున్నారు. మాకు రావాలి అంటారు కదా. అయితే 3-4 వచ్చినాడు. ఇంత పెద్ద ఊరు ఒక 3-4 వచ్చినాడు ఈ గ్రామంలో. ఇక ఏమో ఎక్కడ వచ్చినాయో ఎక్కడ పోతున్నాయో. ఏమి ఇస్తే మంచిగా అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏం అందితే మంచిగా మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు? రైతులకు సదుపాయం ఒకటి రుణమాఫీ చేసిండు, ఒకటి జరిగింది. ఒక క్రాప్ లోన్లు ఇస్తారు. కొన్ని రాలేదు. ఇప్పుడు ఇండ్లు అన్నారు, ఇండ్లు అందలేవు. అందరికి అందాయి, కొందరికన్నా అందాలి కదా, అందలేవు. అవి గరీబ్ వాళ్ళకి అందాలి. ప్లాట్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. అన్ని హానీలు ఏంటికి ఇవ్వాలి? అన్ని ఏదో మనం తోసిన కాడికి గవర్నమెంట్ ఎంత హానీలు ఇవ్వాలి. పెద్ద ఇంత పొడు హానీలు ఇచ్చి అవి జరిగని ఏంటికి, జరిగేంత మటుకు హానీలు ఇవ్వాలి. జరగని ఏంటికి ఇవ్వాలి పెద్ద హానీలు. అంతే. నాకు పెద్ద రాజకీయ నాయకులు నేనేదో రైతులు, నేను ఇంత పొలం ఉన్నది అంతే. ఈ 6 గ్యారెంటీలు ముఖ్యంగా యువతకు దృష్టిలో పెట్టుకొని, వృద్ధులకు, మరి అందరికి మహిళలకు దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు అయితే ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని అసలు ఎట్లా చూడాలి? అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత చూస్తుంటే, ఆ ప్రభుత్వము ఏదైతే అంటే పథకాల పేరుతో కావచ్చు, కొంత ప్రజలపైన భారాలు మోపిన పరిస్థితి మనము స్పష్టంగా చూడడం జరుగుతుంది. ఆ భారాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా కొంత ఇబ్బందులు కూడా ప్రభుత్వం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. దాన్ని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగలేదనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అందులో ప్రధానంగా 6 పథకాలలో కొన్ని మంచి పథకాలు కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఫ్రీ బస్సు పథకం అనేది ఇవ్వడం జరిగింది మహిళలకు. అయితే కొన్ని ఫ్రీ బస్సు పథకంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం అడిగేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, ఫ్రీ బస్సు పథకం ఏదైతే పెట్టిరో తమిళనాడు తరహాలో ప్రజలకు ఉపయోగపరంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏవైతే ఇచ్చిర్రో వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. అమలు చేయడంతోనే పాటుగా విద్యా అభివృద్ధి కూడా కొంత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా విద్యారంగాన్ని అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇది ఇంకా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఇంకొన్ని పథకాలు రాష్ట్ర ప్రజల కోసం కేటాయించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అట్లా 6 పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కూడా కొంత ప్రభుత్వం వైఫల్యం కూడా చెందుతున్న పరిస్థితి ఉంది. ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తే విద్యా రంగం కావచ్చు, ఇతర ఆరోగ్యం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ప్రభుత్వం కొంత ఇస్తామన్న హామీని పెంచి ఇస్తే ఇక్కడ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం.